హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ వృత్తాలు. ఇంతకుముందు మనం వృత్తం యొక్క వ్యాసాన్ని మరియు చుట్టుకొలతని ఎలా కనుక్కుంటామో తెలుసుకున్నాము. ఇప్పుడు వృత్త వైశాల్యం అంటే ఏంటో తెలుసుకుందాము. ఏదైనా వృత్తం లోపల ఉన్న ప్రదేశాన్ని ఆ వృత్తం యొక్క వైశాల్యము అని అంటాము. అంటే ఈ వృత్తం ఏదైతే ఉందో ఇందు లోపల ఉన్నటువంటి ప్రదేశాన్ని వృత్త వైశాల్యము అని అంటాము. వృత్త వ్యాసార్థం అంటే వృత్త వ్యాసంలోని సగభాగం, ఇక్కడి నుంచి ఇక్కడి కంప్లీట్ వరకు ఉన్నదాన్ని వ్యాసము అని అంటాం. ఇందులో సగభాగాన్ని అంటే కేంద్రం నుంచి సగభాగాన్ని వ్యాసార్థం ఆర్తో సూచిస్తాము. సో వృత్త వ్యాసార్థం ఆర్ యూనిట్లు అయితే ఆ వృత్తం యొక్క వైశాల్యము పై r² చదరపు యూనిట్లు అని చెప్తాము. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రశ్నని చూస్తున్నాము. ఒక వృత్త వ్యాసార్థం 7 సెంటీమీటర్స్ అయితే ఆ వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత, వైశాల్యం ఎంత? వ్యాసార్థం అంటే మనకు తెలుసు r = 7 సెంటీమీటర్స్. అయితే ఇప్పుడు చుట్టుకొలత ఎంత అన్నారు. సర్కిల్ యొక్క చుట్టుకొలత 2πr అంటే 2 × π = మనం ఎంత అని చెప్పాము, 22/7 అంటే 2 × 22/7 r. r అంటే 7. సో ఇప్పుడు దీని నుంచి 7 క్యాన్సల్. 22 × 2 అంటే 44. మనకు చుట్టుకెళ్తే ఎంత వచ్చింది, 44. నెక్స్ట్ వైశాల్యం. వైశాల్యానికి సూత్రం మనం ఇందాకే కనుక్కున్నాం, πr². πr² అంటే 22/7 r అంటే మనకు తెలుసు r = 7. వ్యాసార్థం 7 ఇచ్చారు కాబట్టి 7 × 7. ఈ 7 క్యాన్సిల్ చేస్తే మనకు 22 × 7 అంటే 154 చదరపు సెంటీమీటర్స్ తీసుకుంటాం. ఇలా మనము వృత్త పరిధి మీన్స్ చుట్టుకొలతని మరియు వైశాల్యాన్ని ఇలా కనుక్కుంటాము.